హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఉగాది అనగానే మనకు కొత్త సంవత్సరాది తెలుగు వాళ్ళకి కదా, చాలా హ్యాపీగా జరుపుకొని ఉంటారు అందరూ కూడా. నేను కూడా చాలా హ్యాపీగానే జరుపుకున్నానండి. ఇక్కడైతే మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. రా బనానా ఫ్రై అండి, అంటే పచ్చి అరటికాయ, కూర అరటికాయ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ చెక్కు తీసేసి ఒక కాయని 4-5 ముక్కలుగా కట్ చేసి, అంటే కాయ సైజును బట్టి 2 వెయిట్లు పోనిచ్చాలండి. అదే చూపిస్తున్నాను, 2 ఫింగర్స్ చూపిస్తున్నాను కదా, 2 వెయిట్లు పోనిస్తే సరిగ్గా సరిపోతుంది. అది ఉడకబెట్టి చల్లారబెట్టిన తర్వాత బాగా నలిపి ఆనియన్స్ అవన్నీ వేసి ఫ్రై చేయాలండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది అమ్మ వంట, అమ్మ నేర్పించిన వంటలండి ఇవన్నీ కూడా. అయితే అరటికాయ ఫ్రైతో పాటు మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి. నాటు మునక్కాయలు తెచ్చారు మా వాళ్ళు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, చాలా బాగా ఉన్నాయి. సాంబార్లో కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి సాంబారు. ఇలాగ ముక్కలుగా కట్ చేస్తున్నాను. కొందరైతే ఈ మునక్కాయ పై చెక్కు అంతా తీసేస్తారు కదండి, నేనైతే అలా తీను. మరీ కట్ట ఉంది మాత్రం కొద్దిగా అటు ఇటు తీసేస్తాను, కానీ అది రాకపోతే తీస్తాను, లేదంటే అలాగే వేసేస్తానండి. మునక్కాయ అలా ఉడికితేనే టేస్ట్ అనిపిస్తుంది నాకు. అమ్మ కూడా నాకు నేర్పించిన అమ్మ అక్క వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు. కొందరైతే శుభ్రంగా అదే పనిగా తీసేసి పై గ్రీనరీ ఇదంతా పోగొట్టి తర్వాత సాంబార్ చేస్తారండి. అది టేస్ట్ అనిపించదు. ఇలా చేస్తేనే సాంబార్ రుచిగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మునక్కాయ ఉడికేటప్పుడు ఫ్లేవర్ వస్తుంది కదా, అది చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అది ఈ చెక్కు వల్లనే అనిపిస్తుంది అని అనుకుంటానండి నేను. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టాను. ఇందులో ఉదయం ఉగాది పచ్చడికి మిగిలిన మామిడికాయ ఒకటి ఉందండి. ఆ కాయ సగం కట్ చేసి పచ్చడికి వేశాను, సగం అలాగే ఉంది. అది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులోకి వేసేస్తాను. కందిపప్పు, టమోటాలు అయితే ఉడకబెట్టేసానండి పప్పు. దాని తర్వాత సాంబార్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదంతా లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని కొద్దిగా తగ్గించేసానండి. కందిపప్పు కూడా 1 వెయిట్ పోనిస్తున్నానండి. ఈ మధ్య పప్పు మంచి పప్పు తీసుకొస్తున్నారు. ఇదిగోండి ఇదైతే అంటు మామిడికాయ లేతకాయ, టెంక లేదు, పప్పు ఉందండి. ఇది అలాగ తీసేసి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో పోపుకి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి దాని తర్వాత 1 ఎండుమిర్చి, ఆవాలు, పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగు వేసానండి. అందులోనే ఇంగు కొద్దిగా వేసేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది. మెంతులు ఒక 1/2 స్పూన్ మెంతులు వేసానండి. 1/2 స్పూన్ అంటే చిన్ని టీ స్పూన్తో మెంతులు వేసాను. అదిగోండి ఆవాలు వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసి సాంబార్ చేసామనుకోండి, అంటే అందరూ ఎలా చేస్తారు నేను కూడా చూస్తూ ఉంటాను కొన్ని వీడియోస్, కానీ నేనైతే నా పద్ధతి అంటూ ఇలాగే చేస్తానండి. అమ్మ నేర్పిన వంటలు అని చెప్తూ ఉంటాను కదా, ఇలాగే ఫాలో అయిపోతూ ఉంటాను నేను. ఇదిగోండి వంట ఉదయం నుంచి బాగా పడుకొనే ఉన్నానండి. పూజ అయిపోయిన తర్వాత ఫుల్ పడకేసాను. దాని తర్వాత లేసి వచ్చి 12:30 అయిపోయిందండి. అప్పుడు వచ్చి హడావిడిగా వంట చేస్తున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇంకా లేట్ అయింది. వీడియో అయితే 12:30కి అలాగే తీసానండి. మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఈరోజు? నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. చూసిన వాళ్ళు లైక్ కొట్టట్లేదండి, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎంతోమందికి ముందుకు వెళ్తుంది, నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇదిగోండి మునక్కాయలు పోపు పెట్టేసిన తర్వాత మునక్కాయలు వేసానండి అందులో. అది 1-2 నిమిషాలు అలా ఇలాగ వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలంటే సాంబారు కాయలు ఉడికేంత వరకు వేయాలండి వాటరు. దాని తర్వాత ఎలాగ పప్పు మెదుపుకుంటాం కదా, ఆ పప్పు ఇందులో వంపేస్తే సరిపోతుంది. ఇదిగోండి పసుపు కొద్దిగా వేసాను, అలాగే కారం అండి, సరిపడినంత కారము. అంటే మనకి ఎంత కారం తింటామో మనం ఇంట్లో అంత కారము, దానికి సరిపడినంత ఉప్పు,
కొద్దిగా ఉప్పు వేసానండి. అంటే పప్పులో కొద్దిగా వేసానండి ఈరోజు, అందుకని ఇందులో కొద్దిగానే వేసాను ఉప్పు. అది ఉడికిన తర్వాత ఒక 2-3 భాగాలు ఉడికిన తర్వాత మునక్కాయ అందులో పప్పు కలిపేయాలండి మెదుపుకొని. అందులో దాంతోపాటు చింతపండు పులుపు వేస్తానండి సాంబార్లో, కానీ మామిడికాయ వేస్తున్నాను కాబట్టి చింతపండు పులుపు ఆపేసాను. మామిడికాయ కొంచెం పుల్లగా అనిపించింది. టమోటాలు కూడా పెద్ద సైజు టమోటాల్లో ఒక 2.5 పండు దాకా వేసానండి, అందుకని పులుపు సరిపోయింది. చూసి ఇంక కావాలంటే పులుపు వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చండి. ఇదండి వంటల్లో మా పాతకాలం వాళ్ళు చేసే వంటలు ఇలాగే ఉంటాయి ఏమో అని అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు మనకి ఎలా నేర్పించినా సరే మనకంటూ కొన్ని పద్ధతులు మారిపోతూ ఉంటాయి కదండి. అమ్మ వాళ్ళు చేసే పద్ధతి అదే అయినా మనం 1-2 ఇంచుమించు అటు ఇటు మార్చేసి చేస్తూ ఉంటాము. ఇదైతే సాంబార్ అయితే అమ్మ ముందే పప్పు వంపేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళండి కూరగాయల ముక్కలంతా. నేను అలా కాదు, ముందు పోపు పెట్టేసి కాయలు ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు వంపుతూ ఉంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టేస్ట్ కదండి చేయడము. ఇక్కడైతే రా బనానా ఫ్రై చేస్తున్నానండి నేను. అంటే పచ్చి అరటికాయ ఉంది కదా, అది ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసిన తర్వాత ఇంక వంట పని అయిపోయినట్టే అని ఫీల్ అవుతూ చేస్తున్నాను. అదిగోండి ఆయిల్ పెట్టాను. ఆయిల్ అరటికాయ ఫ్రైకి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, ఆనియన్స్. ఇందులో పచ్చిమిర్చి వేయలేదండి, ఎండుమిర్చి పొడి వేద్దాం అనుకుంటున్నాను. అదిగోండి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు బదులు ఈ మధ్య మినపప్పు వాడుతున్నాను. ఫ్రైకి క్రిస్పీగా అలా పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది కదండి. మాకైతే ఇంట్లో అందరికీ అలా అలవాటైపోయిందండి, అందరము అలాగే తింటాము. ఒకవేళ అది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు వేయలేదనుకోండి మాకు సంతృప్తిగా అనిపించదు, తిన్నట్టు అనిపించదు ఆ ఫ్రై. అంటే ఆ కూర మాకు ఇక్కడ ఇంట్లో అలవాటు అయిపోయింది కదా, అందరం పిల్లలు కూడా అలాగే అలవాటు చేసేసుకున్నారు. అది ఫుల్ఫిల్ అయినట్టుండదు వాళ్ళు ఎన్ని రకాలు పెట్టినా. ఎవరికైనా అంతేనేమో అనిపిస్తుంది నాకైతే. మనం చేసుకునే పద్ధతిలో చేస్తేనే అది సంతృప్తి అనిపిస్తుందేమో అని అనుకుంటా నేను. ఇదిగోండి ఆనియన్స్ వేసాను, దాని తర్వాత సరిపడినంత సాల్ట్ వేసానండి. అరటికాయల్లో సాల్ట్ వేయలేదండి నేను, అలాగే పచ్చివే ఉడకబెట్టేసాను కట్ చేసి. దాని తర్వాత కారం కొద్దిగా, పసుపు కొద్దిగా వేసాను. పసుపు కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఎండాకాలం వచ్చేస్తుంది కదా. వచ్చేస్తోంది కాదు, వచ్చేసింది అంతే కదా, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి. అందుకని ఇంకా పసుపు కొద్దిగా తగ్గిస్తున్నాను, బాగా వేడి చేస్తుందేమో అని. ఆ తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఈ అరటికాయలు ఉడకబెట్టి ఆ నీళ్ళు వంచేసిన అరటికాయలు ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెము పొటాటో బంగాళాదుంప ఫ్రైకి పొడి చేసుకున్నట్టు ఇలాగ పొడి చేసుకోవాలండి. ఇదిగోండి అలాగ చేసి ఇందులో వేసి వేపుకోవాలండి. బాగా వేడెక్కి మసాలాలన్నీ సెట్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇది. దాని తర్వాత ఏదైనా ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉంటే ఆ వేడి మీదే వేసేసామనుకోండి అడ్జస్ట్ అయిపోతుంది. ఫ్రైలు ఎప్పుడు చేసిన తర్వాత మూతలు పెట్టకూడదండి వెంటనే, అది చల్లారిన తర్వాతే మూతలు పెట్టుకోవాలి. ఎందుకో చెప్పండి చూద్దాం. అలాగ త్వరగా మూతలు పెట్టేస్తే వెంటనే ఎక్కువ ఉడికిపోతాయండి, టేస్ట్ మారిపోతాయి. నా వ్లాగ్ నచ్చినట్లయితే